ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 23 రెండవ చరణాన్ని మనం చూస్తే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అనేటువంటి మాటను భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. దేవుణ్ణి కాపరిగా కలిగి వారి జీవితాలు ఎవరైతే ముందుకు తీసుకుని వెళ్తుంటారో ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చి వారికి నెమ్మదిని, సమాధానాన్ని ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు చాలామందికి మనం చూస్తున్నప్పుడు అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేనటువంటి పరిస్థితులు. వారికి చక్కని బిల్డింగ్ ఉంది, చక్కని ఆస్తి, సంపద, వారికి మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ఫేమ్ ఉన్నాయి. కానీ వారి జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి. వారి గుండె లోతుల్లోనికి వెళ్ళినప్పుడు ఎంతో భారభరితమైనటువంటి, దుఃఖ భరితమైనటువంటి హృదయాలతో కన్నీటి పర్యంతంగా వారి జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. చాలామంది అనుకుంటారు వారికి ఏంటండి, వారికి అన్నీ ఉన్నాయి అనుకుంటారు. కానీ వారికి అన్నీ ఉన్నాయి కానీ ఈ లోకంలో వారికి నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ప్రభు అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని లేఖనాల్లో ఆయన తెలియజేశాడు. దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సమాధానాన్ని ఇవ్వటానికి. ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు, నెమ్మదిని ఇవ్వటానికి వచ్చాడు. మన జీవితాల్లో శాంతిని నింపడానికి ఆయన వచ్చాడు. అందుకని అంటాడు ఆయన, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రయాసతో, భారముతో, నెమ్మది లేక సతమతమవుతున్నటువంటి వారిని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఆయన నెమ్మదినిచ్చేవాడు, సమాధానాన్నిచ్చేవాడు. ఎవరైతే ప్రభు యొద్దకు వస్తారో, ఎవరైతే దేవుని కాపుదలకు, భద్రత కిందకి, ఎవరైతే ఆయన కాపరత్వం క్రిందకి వస్తారో వారి జీవితాలు నెమ్మదితో, సమాధానంతో ఉంటాయి అని లేఖనము సెలవిస్తోంది. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకుని, పరిశుద్ధుడా, నీవు మమ్మల్ని నడిపించేటువంటిగా, మాకు కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించు ప్రభు అని వారి జీవితాలు ప్రభువుకు అప్పగించుకుంటారో వారికి నెమ్మదినిచ్చి, శాంతినిచ్చి, సమాధానాన్నిచ్చి ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచండి. నాయనా, నీవు నెమ్మదిని, సమాధానాన్ని మాకు అనుగ్రహించే దేవుడుగా మాకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.